మంచు ఫ్యామిలీలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మోహన్ బాబు కాలేజ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మోహన్ బాబు కాలేజీకి మనోజ్ వస్తారన్న సమాచారంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇలాంటి పరిణామాలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు మనోజ్ కాలేజీలోకి రావద్దంటూ మోహన్ బాబు ఇప్పటికే కోర్టులో ఇంజెక్షన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను కోర్టు పరిగణలోకి తీసుకుని అనుమతినిచ్చింది. దీంతో మనోజ్ కాలేజ్ వద్దకు వెళ్లిన సమయంలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. మనోజ్కు నోటీసులు ఇచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా మోహన్ బాబు కాలేజీలోకి అనుమతి లేదని చెప్పారు. న్యాయస్థానంలో కేసు ఉన్న కారణంగా కాలేజ్ ప్రాంగణంలోకి మనోజ్కు అనుమతి లేదని కోర్టు ఉత్తర్వులను అందజేశారు. పోలీసులు నోటీసులు ఇవ్వడంతో కాలేజీలోకి వెళ్లకుండానే మనోజ్ నారావారిపల్లికి చేరుకున్నారు. భార్యతో కలిసి మంత్రి లోకేష్ను కలిశారు. సీఎం నివాసంలో దాదాపు అరగంట పాటు మంత్రి లోకేష్ భువనేశ్వర్లతో భేటీ అయ్యారు. బాబు ఆగిపోవాలి. నారావారిపల్లిలో లోకేష్ను కలిశారు మంచు మనోజ్ దంపతులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జగదీష్ లైవ్లో అందిస్తారు. జగదీష్, కనుమ, సంక్రాంతి, భోగి పండుగను జరుపుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా నారావారిపల్లికు రావడం జరిగింది. అయితే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడకు వెళ్లిపోయారు. ఈరోజు నారావారిపల్లిలో నారా భువనేశ్వరితో పాటు నారా లోకేష్ కూడా ప్రస్తుతం ఉన్నారు. ఉదయం నుంచి నారా లోకేష్ ప్రజల నుంచి వినతులు స్వీకరించడంతో పాటు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అయితే సమావేశం పూర్తి చేసుకుని తిరిగి విజయవాడకు నారా లోకేష్ బయలుదేరుతుండగా ఒకసారిగా సినీ నటుడు మంచు మనోజ్తో పాటు ఆయన సతీమణి ఇక్కడకు నారావారిపల్లికు రావడం జరిగింది. మౌనికతో పాటు ఎవరైతే మంచు మనోజ్ ఇద్దరు కూడా సుమారుగా అరగంట పాటు నారా లోకేష్తో భేటీ అవడం జరిగింది. అంటే ప్రస్తుతం జరుగుతున్న కుటుంబ వివాదం నేపథ్యంలో నారా లోకేష్తో కాసేపు ఆయన మాట్లాడినట్టు తెలుస్తోంది. అలాగే కుటుంబ వివాదం ప్రస్తుతానికి సమస్య పోయిందన్న విషయాన్ని కూడా ఆయన మొదట్లో తెలియజేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే అంతకు ముందే అంటే మొదటిగా ఏదైతే విద్యానికేతన విద్యా సంస్థల వద్దకు వచ్చి నేరుగా తన అవ్వ తాతలకు నివాళులర్పించేందుకే మంచు మనోజ్ విద్యానికేతన్కు రావాలనుకున్నారు. కానీ పోలీసులు మంచు మనోజ్కు నోటీసులు ఇచ్చి అక్కడి నుంచి పంపించేశారు. శాంతి భద్రతల దృష్ట్యా ఇక్కడకు రాకూడదంటూ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మంచు మనోజ్తో పాటు మౌనిక ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. వెళ్లిపోయిన వెంటనే నారావారిపల్లిలో సుమారుగా అరగంట పాటు వాళ్ళు నారా లోకేష్ తో పాటు నారా భువనేశ్వర్తో భేటీ అయ్యారు. అక్కడి నుంచి మంచు మనోజ్ నేరుగా రంగంపేటకు చేరుకోవడం జరిగింది. రంగంపేటలో ఆయన జల్లికట్టులో కూడా పాల్గొన్నారు. సుమారు 15 నిమిషాల పాటు జల్లికట్టులో మంచు మనోజ్ కూడా ఉండడం జరిగింది. జల్లికట్టును తిలకించిన తర్వాత ఆ నోటీసులతో పాటు ఆయన మరి కాసేపట్లోనే ఈ విద్యానికేతన్ పాఠశాల వద్దకు మొదటగా చేరుకోబోతున్నారు. ఎందుకంటే తాను నేరుగా పండగ కాబట్టి విద్యానికేతన్ లోపలికి వెళ్లి తన అవ్వాతాతలకు నివాళులర్పించాలి, ఖచ్చితంగా తాను లోపలికి వెళ్తానని చెప్పి పోలీసులు నోటీసులు ఇచ్చినప్పుడే స్పష్టంగా కూడా మంచు మనోజ్ పోలీసులకు తేల్చి చెప్పారు. నోటీసులు తీసుకున్న తర్వాత ఆయన ఇక్కడి నుంచి నేరుగా వెళ్లిపోవడం జరిగింది. మరి కాసేపట్లోనే అంటే ఇప్పటికే జల్లికట్టు పూర్తయిన నేపథ్యంలో అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి చేరుకోబోతున్నారు. పోలీసులు ప్రస్తుతం ఇక్కడ భారీగా మోహరించి కనిపిస్తున్నారు. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది, అందులోనూ శాంతి భద్రతల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రస్తుతం పోలీసులు భారీగా మోహరించారు. సుమారుగా 50
50 మంది పోలీసులు ఇటు పాఠశాలలోనూ అలాగే అటు యూనివర్సిటీకి సంబంధించిన కిలోమీటర్ పరిధి ఉంది, అక్కడ కూడా మరో 50 మంది పోలీసులు ప్రస్తుతం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. చూడొచ్చు, పోలీసులు ఈ ప్రాంతంలో భారీగా మోహరించి కనిపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఫ్లెక్సీలు తొలగించే నేపథ్యంలో మంచు మనోజ్కి సంబంధించిన సుమారుగా 55కు పైగా ఫ్లెక్సీలను తొలగించారు. అప్పుడే ఈ వివాదం నెలకొంది. నిన్న సాయంత్రమే మంచు మనోజ్ తన తరపున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారికి ముందస్తు సమాచారం ఇచ్చారు. తాను రంగంపేట దగ్గర ఉన్న విద్యానికేతన్కి వెళ్తున్నాను, అక్కడ తాత అవ్వలకు నివాళులు అర్పిస్తాను సమాధుల దగ్గరని స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో లాయర్ల నుంచి మంచు మోహన్ బాబుకు మంచు విష్ణు కూడా సమాచారం అందింది. అయితే ఈ సమాచారం అందుకున్న వారు ఈరోజు ఉదయాన్నే కొంతమంది మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్లు మంచు మనోజ్ అభిమానులు ఏర్పాటు చేసిన ఈ కట్అవుట్లు కావచ్చు, ఫ్లెక్సీలు మొత్తాన్ని కూడా ఇక్కడ నుంచి తొలగించేసిన పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే మంచు మనోజ్ ఇక్కడికి చేరుకోబోతున్న నేపథ్యంలో ఏ క్షణం ఏం జరుగుతుందన్న ఉత్కంఠ ఈ ప్రాంతంలో నెలకొంది. అయితే ఇక్కడున్న మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్లు కూడా మీడియా ప్రతినిధుల వీడియోలను చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్లిపోండి కూడా వారు చెబుతున్న పరిస్థితి కనబడుతోంది. మరి కాసేపట్లో దంపతులు ఎవరైతే మంచు మనోజ్, మౌనిక ఇద్దరు కూడా ఇక్కడికి రాబోతున్నారు. నోటీసులతో పాటు ఆయన లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించబోతున్నారు. ఈ భేటీతో పాటు ఇక్కడ ఏం జరుగుతుందో అన్న ఆసక్తి, ఉత్కంఠ ప్రస్తుతం కొనసాగుతుంది.